ఎస్సీలే ఏరే వాళ్ళ జోలికి పోలా. దీనికి కారణం మనం స్పందించక, మనలో ఐక్యత లేక స్కూల్ ఎత్తేసారు. పిల్లకాయలు గోడు గోడుమని చెప్పేసి కోట నుంచి వస్తూ ఉన్నారు, పెట్లు పెట్టుకొని వస్తున్నారు ఏడుస్తూ. మరి ఎందుకు మమ్మల్ని పంపించేస్తున్నారని చెప్పేసి మీరు ఎందుకు కూర్చోకూడదు అక్కడ? అంటే వాళ్ళు పంపించేస్తే వచ్చేస్తారా మీరు? ఎందుకు రావాలి? మేము బావం, మా స్కూల్లో మేమే ఉండాలి అని పిల్లల తల్లిదండ్రులు కూర్చో ఉంటే మనకి ఈరోజు ఈ బాధ వచ్చేది కాదు. అవన్నీ వదులుకొని ఇప్పుడు మాకు 40 మంది ఉండాల్సిన దాంట్లో 100 మంది ఉన్నారు, మాకు దూరం అయిపోయింది, మేము ఇబ్బంది పడుతున్నాం అంటే అది ఎంతవరకు మనకు న్యాయం? సరే, జరిగింది ఏదో జరిగిపోయింది మిత్రులారా. ఇంత జరిగిన తర్వాత మీరు అన్ని కూడా ఆలోచించండి. 29 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు, 29 మంది ఉన్నారు. మందిని పంపించారు ఇక్కడికి. ఈ 400 మంది రండి కోటకి కూర్చుందాం, పిల్లలు పెట్టి ఎత్తుకొచ్చేయండి, కూర్చుందాం. వాళ్ళు కొడతారా చంపనియండి. పిల్లల భవిష్యత్తు కంటే మనకి ఏది ముఖ్యం కాదు ఇక్కడ. ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి ఒక కార్యాచరణ ఏర్పాటు చేస్తాం. పిల్లల తల్లిదండ్రులు రెడీ అవ్వండి, రండి, కూర్చున్నాం, టెంట్ వేసుకుందాం, కూర్చున్నాం. ఖర్చులన్నీ మేము పెట్టుకుంటాం. ఎన్ని రోజులకైనా సరే మన స్కూల్ మనకు కావాలి, కోట స్కూల్. ఆ స్కూల్ నుంచి ఎంతో మంది, వేల మంది వెళ్ళిపోయారు. మంచి స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీలు అయ్యి, డాక్టర్లు అయ్యి, ఇంజనీర్లు ఉన్నారు. ఒక్కడు కూడా పట్టించుకోవడం లేదు. వీళ్ళు వచ్చి అక్కడికి వచ్చి ఫంక్షన్ చేసుకుంటారు, మేము ఓల్డ్ స్టూడెంట్స్ మని. మరి ఈ రోజు ఇంత జరిగితే ఒక్కడు రాలా. ఈ చదువుకొని లబ్ధి పొందినోడు అదే స్కూల్లో ఒక్కడొచ్చి నా బిడ్డలు నాకంటే నా తర్వాత వాళ్ళు వీళ్ళు ఎదగాలి కదా అని చెప్పేసి ఒక్కడు రాలా. మరి ఇదంతా మనం ఆలోచించాలి కదా. వీళ్ళందరినీ ఉతికారేద్దాం. మేము ఒక కార్యాచరణ తీసుకుంటున్నాం. ఖచ్చితంగా మీరు అక్కడికి రండి. వచ్చిపోయే వాళ్ళు వచ్చిపోతుంటారు, చెప్పేవాళ్ళు చెప్పిపోతుంటారు. అది కాదు, మనం లోకల్ ఇక్కడ ఉన్నాం, ఇక్కడ నిర్ణయం తీసుకున్నాం. మనం ఇక్కడ నిర్ణయం తీసుకున్నాం, కూర్చొని మన స్కూల్ వచ్చే వరకు మనం ఆగకుండా చేస్తారని కోరుకుంటూ మీ అందరికి చేతులెత్తి, మీ తల్లిదండ్రులకి కొంతమంది తెలిసి తెలియక కూడా వచ్చుంటారు కాబట్టి మేము అందరినీ కూడా కలుస్తాం. అన్ని స్కూల్ తల్లిదండ్రులు, కోట నుంచి వచ్చిన వాళ్ళందరినీ కలిసి మీ పిల్లలు మీరు కూడా అందరికీ తల్లిదండ్రులకి చెప్పండి. ఒక కార్యాచరణ తీసుకుంటాం. ఖచ్చితంగా మన స్కూల్ మనం సాధించుకుంటాం. అది కూర్చొని అన్నం ఆహారం లేకుండా ప్రాణమైనా వదిలేస్తాం, కానీ స్కూల్ వదలకూడదు. మనం స్కూల్ వదిలితే మీతో కాదు రాబోయే తరము ఇక్కడి నుంచి మీ బ్యాచ్ ఇక్కడి నుంచి ఆగిపోయింది అంతే. 600 మంది పిల్లకాయలు ఒక సంవత్సరానికి ఆగిపోయారు అంతే. 1800 మంది సర్వనాశనం అయిపోయింది. దీన్ని ఎవడు పట్టించుకోవడం లే, ఏ ఎమ్మెల్యే మాట్లాడడం లే, ఏ ఎంపీ మాట్లాడడం లే. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకొని దీన్ని అంతా కూడా మీ తల్లిదండ్రులకి చెప్పండి. ఆ ఫోన్ నెంబర్లు కనుక్కోండి. మేము అన్ని స్కూళ్ళు 3 స్కూళ్ళు తిరుగుతాం. 3 స్కూల్లో మీరు కోట నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళ తండ్రి దాన్ని కూర్చొని పెట్టి మన స్కూల్ మనం సాధించుకునే దానికి నిరంతరం పోరాటం చేస్తామని చెప్పి కోరుకుంటూ బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో మన విజయ్ కుమార్ అన్న ఉన్నాడు, పెద్దలు ఉన్నారు. వాళ్ళ సలహాలు తీసుకొని మన స్కూల్ని మనం తీసుకోవడానికి మన అన్ని ప్రయత్నాలు చేద్దాం. ఖచ్చితంగా స్కూల్ అక్కడికి వస్తుంది, మనం అనుకుంటే వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించి మన స్కూల్ మనం రక్షించుకోవాలంటే మన తల్లిదండ్రులు మీరు చెప్పండి. అన్నోళ్ళు వస్తారు, మీరు ఖచ్చితంగా ఒక డేట్ ఇస్తారు, అడిగి కూర్చోండి అని చెప్పండి. మేము నిరాహార దీక్ష కూర్చుంటున్నాం. మీరందరూ కూడా మీ తల్లిదండ్రులకు చెప్పండి. మేము వచ్చి ఒకసారి మిమ్మల్ని కలిసి ఇక్కడ నిర్ణయం తీసుకొని పోతాం. జై భీమ్ అందరికీ.